మిస్ యూ తరుణ్. ఎక్కడున్నావు? నీతో ఉన్న ఇప్పుడు సేఫ్గా ఉండేదాన్నేమో అని ఏడుస్తుంది నందిని. ఆ చీకటి గదిలో ఇప్పుడు ఆమె ఏడుపు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. కొద్దిగా వస్తున్న కాంతికి బయటకు చూడడానికి ట్రై చేస్తూ, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? మిస్టేక్ నాదే. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ అని తరుణ్కి సారీ చెప్తుంది. గడిచిన ఈ 2 రోజుల్లో ఆమె కేవలం ఆ గదికి పరిమితమైంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక అమ్మాయి వస్తుంది అంతే తప్ప ఈ 2 రోజుల్లో ఆమె వేరే వాళ్ళ ముఖాన్ని చూసిన దాఖలాలే లేవు. తరుణ్ని తలుచుకొని ఆమె కార్చిన కన్నీరు ఆమె శరీరాన్ని తడిచేశాయి. ఏడ్చి ఏడ్చి కన్నులు ఎర్రబడితే తన్ని వదిలిపెట్టమని అడిగి రోధించి ఆమె నోరు బొంగిపోయింది. ఇలా ఉండగానే ఎవరో తలుపు తీసిన చప్పుడు అవ్వడంతో అటువైపు చూసింది నందిని. కొద్దిగా లోపలికి వస్తున్న ఆ కాంతిలో ఒక మహిళ నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె నడకలో రాజసం ఉక్కిపడుతుంది. ఆ నడకను చూడగానే నందినికి ఏదో గుర్తుకు వస్తుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఆ నడకను తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఆమెకు గుర్తుకురావు. ఇంతలో ఆ మనిషి నందినికి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఆమె ముఖం తన వైపే ఉందని తెలుస్తుంది కానీ ఆమె ముఖంలోని హావభావాలు మాత్రం కనిపించడం లేదు. బయట నుండి వస్తున్న కాంతికి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు తలతలా మెరుస్తున్నాయి. నందిని ఇదంతా గమనిస్తూ ఉండగానే, నా అంచనాలు మించిపోయావు, అయినా ఏం పర్వాలేదు అని ఆగిపోయి నందిని ముందు అటు ఇటు తిరుగుతూ, ఈసారి నా అంచనా తప్పదు, నా గురి తప్పదు అని అంటున్న ఆమె స్వరంలో ఒక రకమైన కోపం, ఆమె కంఠంలో ఒక రకమైన ఉద్వేగం కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంది తెలుగే అయినప్పటికీ ఆమె ఏం మాట్లాడుతుందో నందినికి అంతు చిక్కడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. అదే తనను కిడ్నాప్ చేయడం వెనుకున్న మాస్టర్ మైండ్ ఈమె అని. అది అర్థమవగానే, చూడండి, మీరెవరో నాకు తెలియదు. మీరు నన్ను కిడ్నాప్ చేసి ఏదైనా డిమాండ్ చేద్దామని చూస్తే మాత్రం ప్లీజ్ ఆ ప్లాన్ వెంటనే మానుకోండి. ఎందుకంటే మాకెవరూ లేరు. నా కోసం మీకు అప్పు చేసి డబ్బులు ఇచ్చేంత స్తోమత మా ఒక్కగానొక్క తొక్క అని ఆగిపోయి, అదే మా అక్క దగ్గర లేదు కాబట్టి నన్ను వదిలేయండి, నేను మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ కాను అని అంటుంది. అది విన్న ఆ మహిళ పక్కపక్క నవ్వుతూ అని ఆగిపోయి వెంటనే కోపంగా నందిని వైపు చూస్తూ, నేను నీకు ఎలా కనిపిస్తున్నా? అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేంటో, నీ వెనక ఉన్నది ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగకుండా నోరు మూసుకొని పడుండు, అండర్స్టాండ్ అని అంటుంది వార్నింగ్ ఇస్తూ. మీరేదో మిస్టేక్ చేస్తున్నారు, నేను చెప్పేది ఒకసారి వినండి అని నందిని చెప్పడానికి ట్రై చేస్తుంటే వేగంగా వచ్చి నందిని జుట్టు పట్టుకొని, నోరు మొయ్, నేనేమి మీ తొక్కను కాదు నువ్వు చెప్పే సొల్లంతా వినడానికి అని లాగగానే అమ్మా అని అరుస్తుంది నందిని. ఆమె అలా అరుస్తుంటే, నా మాట నువ్వు వినాలి, నీ మాట నేను వినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమె వైపే చూస్తూ, ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లీజ్ అని అరుస్తుంది. కానీ ఆమె మాత్రం కనీసం నందిని వైపు చూడకుండా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే ఉంటుంది నందిని. ఇంతలో ఆమెకు ఏం గుర్తుకొస్తుందో ఏమో కోపంగా, అంతా నీ వల్లే, నువ్వు ఒక్కవి కాదే, నా పాలిట శత్రువి అని మాలికను తిట్టడం మొదలు పెడుతుంది నందిని. ఏం ఆలోచిస్తున్నావు తాజీ అని హాల్లోకి వస్తూ ప్రశ్నించింది జగదీశ్వరీదేవి. ఆమె ప్రశ్నతో ఆలోచన నుండి బయటకు వస్తూ, ఏం లేదు నానమ్మ, నథింగ్ అని దాటేస్తూ ఉంటాడు హేమంత్. ఆమె తన చక్రాల కుర్చీని అతనికి దగ్గరగా లాక్కుంటూ, తాజీ, ఆలోచనలు దాయవచ్చు కానీ హావభావాలను దాయలేవు అని అంటుంది. ఆమె ఎలా తన మనసుని చదివేసిందో ఇప్పుడు అర్థమైంది అతనికి. వెంటనే, ఏమీ లేదు నానమ్మ, మాలిక గురించి అని తన మనసులోని ఆలోచనను బయట పెడతాడు. ఆమె గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని వెంటనే అడిగేస్తుంది జగదీశ్వరి. అప్పుడే అక్కడికి వస్తుంది కమల. వస్తూనే, బాబు గారు, వంట పూర్తయింది,
రండి వడ్డిస్తా అని అంటుంది. ఆమె మాటలతో వీళ్ళ దృష్టి మల్లుతుంది. హేమంత్ ఆమె వైపు చూస్తూ, వస్తున్నా, నువ్వు వెళ్ళు అని అంటాడు గంభీరంగా. ఆమె వెళ్తున్నట్టుగానే వెళ్ళి అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. జగదీశ్వరి దేవి వైపు చూస్తూ, ఏం లేదు నానమ్మ, పాపం ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో కదా. తల్లిదండ్రులు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ మరి అంత చిన్న వయసులో నుండి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ దాకా చేరుకుంది అంటే చాలా గ్రేట్ అని అంటాడు హేమంత్. అతని మాటలు విని జగదీశ్వరి దేవి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ తన మనవడు ఏ అమ్మాయిని ఇలా మెచ్చుకోలేదు. మెచ్చుకోవడం పక్కన పెడితే అసలు ఆలోచించనే లేదు. అలాంటి తన మనవడి మనసులో మాలిక కొన్ని రోజుల్లోనే ఒక మంచి స్థానం సంపాదించుకుంది. ఇదంతా తలుచుకుంటూ, చూస్తుంటే నాకు మొదటి రోజు వచ్చిన కళ నిజమయ్యేలా ఉంది అని అనుకుంటుంది జగదీశ్వరి దేవి. అది గుర్తుకు రాగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు విరబూస్తుంది. తాను ఎంత సీరియస్గా మ్యాటర్ మాట్లాడుతుంటే జగదీశ్వరి దేవి నవ్వడం చూసి కన్ఫ్యూజ్ అవుతాడు హేమంత్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో జగదీశ్వరి దేవి మాట్లాడుతూ, గ్రేట్ కాదు, చాలా గ్రేట్. ఒక ఆడపిల్ల ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి వచ్చింది అంటే ఆమెలో ఎంత పట్టుదల ఉంటుంటుంది. ఆమెకు ఎంత గుండె నిబ్బరం లేకపోతే ఆ రోజు జరిగిన దాని నుండి తనతో పాటు తన చెల్లిని కూడా కాపాడుకొని ఇక్కడికి తీసుకొస్తుంది. నువ్వే ఆలోచించు ఒకసారి అని అంటుంది జగదీశ్వరి. నిజానికి ఇక్కడ ఆమె ఉద్దేశం కేవలం మాలికను పొగడడం మాత్రమే కాదు, తన మనవని దృష్టిలో మాలిక పట్ల ఏర్పడ్డ ఆ భావాన్ని నిలిపి ఉంచడం కూడా. ఎన్ని రోజుల తర్వాత తన మనవని మనసులో ఏదో ఒక మూలన ఒక అమ్మాయికి ఇంత చోటు దొరికింది. ఆ చోటును పెంచి పోషించాలని అనుకుంటుంది. ఈ సదావకాశాన్ని ఆమె ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించడంతో మాలిక దృష్టి మళ్ళింది. ముఖాన పట్టిన సన్నటి చెమటలను తుడుచుకొని బాధగా డోర్ వైపు కదలడం మొదలుపెట్టింది. ఇంతలో మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. వస్తున్నా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది మాలిక. డోర్ తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి, ఎవరు మీరు అని అనుమానంగా అడిగింది. ఇప్పుడు ఆమె ముందు దాదాపు 5 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా మంచిది కాదని. వాళ్ళు ఆమెను కోపంగా చూస్తూనే తోసుకుంటూ లోపలికి వచ్చారు. అది చూసిన మాలిక ఇంకా కంగారుగా, హే, ఎవరు కావాలి, ముందు బయటకు వెళ్ళండి, పోండి అని అరుస్తుంది. ఆమె అరుపు బయటకు వెళ్లకుండా టక్కున డోర్ క్లోజ్ చేస్తాడు ఒకడు. ఇంతలో ఇంకొకడు తన చేతిలో నుండి ఒక కర్చీఫ్ తీస్తాడు. అతని వైపు చూస్తూ, హే, ఏం చేస్తున్నారు, దూరంగా ఉండండి అని అరుస్తుంటే ఇంకొకడు కత్తి తీస్తాడు. అరిచావు, చంపేస్తా అని బెదిరిస్తాడు. అది చూసిన మాలిక సైలెంట్ అయిపోతుంటే ఆ కర్చీఫ్ పట్టుకున్నవాడు వచ్చి ఆ కర్చీఫ్ని ఆమె ముక్కు దగ్గర పెడతాడు.